ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షా గారిని చంద్రబాబు గారు కలిసి వచ్చిన తర్వాతన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీటింగ్ అవ్వబోతున్నారు, అట్లాగే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు అన్నటువంటి ప్రచారము జరిగింది. ఫైనల్గా అయితే ఏమీ జరగలేదు. అలాగే అటు తెలుగుదేశం పార్టీ ఏమీ తేల్చలేదు, ఇటు జనసేనకు సంబంధించి ఏమీ తేల్చలేదు. మీ ఇద్దరిది కలిపి లిస్ట్ ఫైనల్ చేసుకుంటున్నారా, లేకపోతే బీజేపీతో కూడా కలిపి ఫైనల్ అవుతుందా, ఢిల్లీ దానికోసం వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు మీరే చెప్పారు అది ప్రచారం జరుగుతుందని. అది వాస్తవంగా అయినప్పుడు, ప్రచారం అయినప్పుడు దానికి మేమెక్కడ సమాధానం చెప్తాం? రెండు మీడియాలు ఎట్లా ఉన్నాయంటే అత్యుత్సాహంగా కుక్క తోక రూపాలన్నట్టుగా కాకుండా తోకే కుక్క రూపాలన్నట్టుగా తయారైన మీడియా యొక్క నైజాలు. వాళ్ళు వార్తలు రిలీజ్ చేస్తారు, దానికి మమ్మల్ని సమాధానం చెప్పమంటారు రాజకీయ పార్టీలుగా. ఇది జరిగేది కాదు. మేము చెప్పిన తర్వాత అది వార్త వాళ్ళు, కానీ వాళ్ళు చెప్పి అది వార్తని అడగడం మొదలు పెడుతున్నారు. కాబట్టి అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడం అనేది అందరికీ తెలిసిన విషయం. అమిత్ షా గారు గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. వారు ఏం చర్చించుకున్నారు అంతర్గతంగా భవిష్యత్తు కోసం అనేది ఇద్దరిలో ఎవరు బయట పెట్టనంత వరకు, అంటే ఒకళ్ళ ప్రపోజల్స్ ఇంకొకరికి ఇచ్చారు, వాళ్ళు వాటి మీద మదనం చేస్తున్నట్టుగా అవగాహన అవుతుంది. అవి తేలిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చున్న తర్వాత ఈ ముగ్గురు కలయికలో మొత్తం అనౌన్స్మెంట్లు ఉంటాయి. నాకు తెలిసి నంద్యాల సభ మొన్న చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ప్రకటించడం కూడా వచ్చింది వార్తలు. నేను అంటే పూర్తి స్థాయిలో గమనించలేదు, కానీ వాట్సాప్ లో వచ్చిన వార్తలు బట్టి నేను చూస్తున్నది ఏంటంటే సీట్లు ప్రకటన గారు ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో మాత్రమే మేము ప్రకటిస్తాము, ఇంక్లూడింగ్ మై సీట్ అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడని మా వార్త వస్తుంది. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ పొత్తుకు సంబంధించి జనసేన, భాజపా, తెలుగుదేశం పొత్తుకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటన అనేది బహుశా ఇప్పట్లో ఉండకపోతే ఎన్నికల ప్రకటన వచ్చిన మరుక్షణం దాని మీద ఒక స్పష్టత వస్తుంది, ప్రకటన విడుదలవుతుంది, వాళ్ళు కార్యరంగంలో పెడతారు, ఆ కార్యక్షేత్రంలో పనిచేస్తారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జట్టులోకి వస్తుందా లేదా అన్నది క్లారిటీ ఏమైనా ఉందా? అంటే మీకు ఆ వైపు నుంచి ఏమన్నా క్లారిటీ ఇచ్చారా బీజేపీ వైపు నుంచి? అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చారు కదా, మేము ఎవరిని వదులుకోలేదు, వాళ్ళంతా వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తానంటే మేము ఆహ్వానిస్తామని అమిత్ షా గారు చెప్పిన తర్వాత దాన్ని కాదంటే మేమెవరు అండి? అలా కాదు నేను అనేది, ఆయన ఇన్ జనరల్ గా చెప్పారు. ఇప్పుడు అలాగనే అకాలీదళతో ఫైనల్ చేయలేదు. అకాలీదళ వాళ్ళకి లిస్టుని మాట్లాడిన తర్వాత తేడా వచ్చింది, ఆగున్నది. ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, లేదా పాత వాళ్ళు పోతున్నటువంటిది కూడా ఉంది పార్టీలోని. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మీరు మిత్రపక్షంగా ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశాన్ని పిలిచారు, ఇదిగో తెలుగుదేశాన్ని ఇట్లా పిలిచాము, మేము ఇన్ని సీట్లు లేకపోతే ఇట్లా అడిగాము అనేమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ లాంటిది ఏదన్నా జరిగిందా బీజేపీ వైపు నుంచి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి చెప్పాలి, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడుతో దాన్ని అంగీకరించాలి. వాళ్ళిద్దరిది డిసైడ్ చేస్తారు, మీరు కూడా ఉంటారు కాబట్టి ఇదిగో వాళ్ళకి ఇట్లా ప్రపోజల్ చెప్పాం మన ఇద్దరి తరపున అని గాని, లేదా మా తరపున ఇట్లా చెప్పామని గాని సహజ